వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విశాఖలో 5 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా అవకతవకల కేసులో తనిఖీలు చేపట్టారు. 3,000 కోట్ల చిట్ ఫండ్ స్కామ్ జరిగిందని ఆరోపణలున్నాయి. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలపై పలు క్రిమినల్ కేసులున్నాయి. విశాఖలోని 4 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వివిధ స్కీమ్ల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వివిధ స్కీమ్ల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ నివాసంతో పాటు ఆయన సంబంధించినటువంటి సంస్థల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ తో పాటు విశాఖపట్నంలో ఈ సోదాలు జరుగుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమారు 5 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రధానంగా వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ సంబంధించినటువంటి కంపెనీ హెడ్ ఆఫీస్ అంతా కూడా విశాఖపట్నంలో ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో వీళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా వెల్ఫేర్ గ్రూప్ చాలా కాలంగా సుమారుగా 2007 నుంచి 2018 వరకు జనాల నుంచి వివిధ స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించింది. అనంతరం ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలను ఇవ్వకుండా జనాలను మోసం చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇదే నేపథ్యంలో చాలా మంది బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా విశాఖపట్నం, ఆ తర్వాత దువ్వాడ, ఇంకా మరికొన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. దువ్వాడ, ద్వారకా పోలీస్ స్టేషన్, తర్వాత గోపాలపట్నం పోలీస్ స్టేషన్ తో పాటు వైజాగ్ 2 టౌన్ పిఎస్ లో కూడా ఈ కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. అయితే బాధితులందరూ కూడా తమ నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు. దీంట్లో సుమారుగా 3,000 కోట్ల వరకు కూడా ఈ వసూళ్లకు పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదులు అందాయి. సో ఇదే నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. సో ఈ మొత్తం డబ్బులంతటిని కూడా ఎక్కడికి తరలించారు, మనీ లాండరింగ్ కోణంలో భాగంగా ఇప్పుడు ఈడీ ఈ సోదాలు కంటిన్యూ చేస్తూ ఉంది. ప్రధానంగా వసూలు చేసినటువంటి 3,000 కోట్లకు పైగా ఈ సొమ్మునంతటిని కూడా ఏం చేశారు, ఏ మార్గాల ద్వారా వీటిని మళ్లించారు అనేటటువంటి అంశాల్లో భాగంగా ఈడీ అధికారులు అనుమానంతో భాగంగానే ప్రజెంట్ సోదాలు కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా వచ్చినటువంటి జనాల నుంచి తీసుకున్నటువంటి డబ్బులంతటినీ కూడాను రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు ఆ తర్వాత వివిధ మీడియా సంస్థలు, ఇతర రంగాల్లో కూడా ఈ వెల్ఫేర్ గ్రూప్ పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవంతా కూడా సక్రమంగానే జరిగాయా, లేకపోతే వీటిలో ఏదైనా వేరే పరిణామాలు ఏమైనా ఉన్నాయనేటటువంటి అంశాల గురించి కూడా ఈడీ అధికారులు ప్రజెంట్ ఇప్పుడు సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో జనాల నుంచి కూడా వివిధ స్కీమ్లను ఏర్పాటు చేసి ఆ స్కీమ్ ద్వారా డబ్బులు వసూలు చేశారు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పేరుతో పాటు వివిధ రకాల స్కీమ్లను అందుబాటులో ఉంచి అందుకు అనుగుణంగానే సుమారుగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర సరిహద్దుల్లో ఉండేటటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీరు డబ్బులు వసూలు చేశారు. సో మొత్తం ఈ 3,000 కోట్ల స్కామ్ గా భావిస్తున్నారు. ఇదంతా కూడా డబ్బులు ఏ మార్గాల్లో వెళ్లే అన్న అంశాల గురించి ఈడీ సోదాలు కంటిన్యూ చేస్తోంది.